ఇప్పుడు మనం సియల్ రోటీ చేస్తున్నాము. ఇది సింధీ స్పెషల్ అన్నమాట. ఎప్పుడైనా మిగిలిపోయిన చపాతీలైనా లేదా రోటీస్ అయినా ఉన్నప్పుడు ఇలా చేయొచ్చు అన్నమాట. సింపుల్ గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ఇందులో మనం కొంచెం నూనె వేసుకోవాలి. మన దగ్గర చేసుకునే చపాతీలతో కూడా ఈ రెసిపీ మనం చేసుకోవచ్చండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను. పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఇంకా నిమ్మరసం. ఏవైనా రోటీలు మనం తీసుకోవచ్చు. చపాతీలైనా, జొన్న రొట్టెలైనా, మామూలుగా ఇలాంటి రోటీస్ అయినా సరే ఏవైనా తీసుకోవచ్చు. కాకపోతే నిన్నటివి ఈ రోజు చేసుకోవాలన్నమాట. ఒక రోజు తర్వాత చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నూనె వేడెక్కింది. ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఉల్లిపాయల తర్వాత పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగే లోపల మనం రోటీలని చిన్న చిన్న పీసెస్ చేసుకుందాం. ఇక్కడ ఉన్నాయి కదా, చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలన్నమాట. పీసెస్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు వేసేయాలి. కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, కాస్త గరం మసాలా, కారం, ఉప్పు ఆల్రెడీ వేసేసాను. ఒకసారి కలిపి కొంచెం నీళ్లు వేసుకోవాలి. ఇలా మగ్గుతూ ఉన్నప్పుడే ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మంచి టమాటాలు మగ్గాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఈ రోటీ ముక్కలు వేసేసుకొని కొంచెం ఇట్లా నీళ్లు పైనుండి ఈ టమాటా గ్రేవీ అంతా చక్కగా ఈ ముక్కలకి పట్టుకోవాలి. చూసుకొని కొంచెం నీళ్లు చల్లుకోవాలి. మీరు జొన్న రొట్టెల్ని కూడా సేమ్ ఇలాగే చేసుకొని తినొచ్చు, బాగుంటుంది. రొట్టెలు చాలా డ్రైగా ఉంటే కొంచెం మాయిశ్చర్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా నిమ్మరసం, కొత్తిమీర యాడ్ చేయాలి, అంతే. స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవడం. కొత్తిమీర వేసేస్తున్నాను. మనం
కొత్త పరోటా చేసుకుంటాం కదండి, అలాగే కొంచెం డిఫరెంట్గా అన్నమాట. మన దగ్గర జొన్న రొట్టె ఉన్నా, లేకపోతే రాగి రొట్టె ఉన్నా, చపాతీ ఉన్నా, పుల్కాలు ఉన్నా కొంచెం డ్రై అయిన తర్వాత చేసుకుంటే చాలా బాగుంటుంది. మరొకసారి తయారీ విధానం చూసేయండి. సేల్ రోటీ తయారీ విధానం: ముందుగా పాన్ లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కలిపి టమాటా ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, కొంచెం నీళ్లు కూడా పోసి బాగా కలిపి 1 స్పూన్ నెయ్యి వేసుకొని రోటీలను ముక్కలుగా చేసుకొని అందులో వేసి కొద్దిగా నీళ్లు చల్లుతూ కలుపుకొని నిమ్మరసం, కొత్తిమీర చల్లి బౌల్లోకి తీసుకొని పైనుండి కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అద్దిరిపోయే సేయల్ రోటీ రెడీ.